ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు రాత్రి ఇల్లంతా చూద్దామని వెళ్ళాను. అప్పుడు ఎక్కడి నుంచో ఒక పాట వినిపించింది. అటువైపుగా పరిగెత్తాను. అవుట్ హౌస్లో ఎవరో పాడుతూ డాన్స్ చేస్తున్నారు. నా అడుగుల శబ్దం విని పారిపోయారు. ఆ గజ్జల శబ్దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన నేను గీతని ఢీ కొట్టాను. ఆ రోజు నాతో మాట్లాడి వెళ్తున్నప్పుడు ఆమె కాళ్ళ గజ్జలు లేకపోవడం నేను గమనించాను. ఆ తర్వాత రోజు మీ గదికి నిప్పంటుకుని మీరు కేకలు వేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, కానీ గౌరీ మాత్రం రాలేదు. దాన్ని నేను గమనించాను. అప్పుడే తన మీద మొదటిసారి అనుమానం వచ్చింది. ఇంకో రోజు రాత్రి అక్కడెవరో పాట పాడుతూ డాన్స్ చేస్తున్నట్టు శబ్దం వినిపించి అవుట్ హౌస్కి వెళ్ళాను. అక్కడ చంద్రముఖి చిత్రపటం మరొకటి చూశాను. ఇంట్లో ఉన్న చంద్రముఖి చిత్రపటం గాయత్రికి బహుమతిగా వచ్చింది. కానీ అవుట్ హౌస్లో ఉన్న చంద్రముఖి పటం ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానంతో లోపలికి వెళ్ళాను. అప్పుడు నా మీదకి ఎవరో ఒక వస్తువు విసిరారు. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో స్లిప్ అయి కింద పడ్డాను. అక్కడే పడుకునున్న గాయత్రి నన్ను చూసి భయపడి బిగ్గరగా అరిచింది. గాయత్రి నా ఎదురుగా ఉన్న సమయంలోనే కాళ్ల గజ్జలతో ఇంకో అమ్మాయి పారిపోయిన శబ్దం విన్నాను. గాయత్రి అక్కడే ఉంది, కానీ పరిగెత్తింది ఎవరు? దీన్ని ఎలా కనిపెట్టాలా అని అనుకుంటుండగానే మీరు గాయత్రిని ఆలయానికి తీసుకురమ్మన్నారు. గాయత్రిని ఆలయానికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆమెను కష్టపడి ఈడ్చుకెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చేటప్పుడు గౌరీ ఒక్కతే గాయత్రిని చాలా సులువుగా ఈడ్చుకొచ్చింది. అది గమనించి నేను చాలా ఆశ్చర్యపోయాను. నా అనుమానం కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆ రాత్రి గౌరీ రూమ్కి వెళ్ళాను. ఏంటి డాక్టర్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం చేయమంటావు? గాయత్రి శరీరంలో చంద్రముఖి లేదని సిద్ధాంతి గారికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, కానీ ఆయన నా మాట నమ్మటం లేదు. రేపేదో పూజ చేస్తారట, గాయత్రిని పూజలో కూర్చోబెట్టి నిరూపిస్తారట. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు డాక్టర్? దేని గురించి? అదే మా అక్క శరీరంలో అప్పుడు గౌరీ గొంతులో వణుకుని మాటల్లో తడబాటుని గమనించాను. దాని గురించి. ఓ, దాని గురించా? నేనైతే కన్ఫర్మ్ గా చెప్పగలను. మీ అక్క ఒక మానసిక రోగి. షీఈ్ ఎ మెంటల్ పేషెంట్. నా అంచనా ప్రకారం అసలు ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. అప్పుడు గౌరీ ముఖంలో ఒక విధమైన సైకిక్ వైబ్రేషన్ చూశాను. మీరు చెప్పినట్టు మా ఇంట్లో చంద్రముఖి సమస్య ఖచ్చితంగా లేదు డాక్టర్. ఎస్, ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య లేనే లేదు. గాయత్రి భరతనాట్యం డ్రెస్ ని ఆ రోజు నేను గౌరీ గదిలో చూశాను. అవుట్ హౌస్ లో గాయత్రి నిద్రపోయేటప్పుడు గౌరీ చంద్రముఖిలా మారి రోజు నాట్యం చేస్తుండేది. అవుట్ హౌస్ లో డాన్స్ చేసేది మీరందరూ గాయత్రి అనుకుంటున్నారు, కానీ అక్కడ పాడుతూ డాన్స్ చేసేది గౌరీ. చంద్రముఖి గౌరీని ఎందుకు ఆవహించింది డాక్టర్? సిద్ధాంతి గారు, ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లల మనస్తత్వాల గురించి ఒకరోజు శంకర్రావు గారిని అడిగాను. గౌరీ డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదని శంకర్రావు గారు చెప్పారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె నొప్పించే సంఘటన ఏదైనా జరిగి ఉంటుందన్న అనుమానంతో నేను ఆమె ప్రాణ స్నేహితులను వెతుక్కుంటూ వెళ్ళాను. గౌరీ స్నేహితురాలైన చంద్రిక ఒక అబ్బాయిని ప్రేమించింది. చంద్రిక ప్రేమ విషయం తెలిసి వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని కారుతో గుద్దించి చంపేశాడు. అంతేకాదు, చంద్రికను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. మేనమామ నుంచి తప్పించుకోలేని చంద్రిక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చచ్చిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలి ఆత్మహత్య గౌరీ మనసుని చాలా బాధ పెట్టింది. ఆ బాధను మర్చిపోవడానికి అర్ధాంతరంగా చనిపోకుండా ఎక్కువ కాలం జీవించిన వారి చరిత్రల మీద రీసెర్చ్ మొదలుపెట్టింది. రాజులు మహారాజులు చరిత్రలు తెలుసుకోవడానికి గౌరీ లైబ్రరీకి వెళ్లేది. అక్కడే వెంకటపతి రాజా జీవిత చరిత్ర చదివింది. పుస్తకం చదవటం మొదలుపెట్టినప్పుడు గౌరీగానే చదువుతుంది, కానీ చదువుతూ చదువుతూ చంద్రముఖిగా మారిపోతుంది. తన ప్రాణ స్నేహితురాలు చంద్రిక జీవితంలో జరిగిన సంఘటనే చంద్రముఖి జీవితంలో కూడా జరగటంతో చంద్రముఖి క్యారెక్టర్ గౌరీ మనసులో హత్తుకుపోయింది. సిద్ధాంతి గారు, పుస్తకం తీసుకునేటప్పుడు లాగ్బుక్ లో గౌరీ అని ఇంగ్లీష్లో రాస్తుంది. చదవడం పూర్తి చేసిన తర్వాత అదే పుస్తకంలో చంద్రముఖి అని తమిళంలో సంతకం చేసి వెళ్ళిపోయేది. అంతేకాదు, చంద్రముఖి గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలన్న తపనతో గౌరీ చంద్రముఖి పుట్టిన ఊరైన తంజావూరులో ఉన్న ఆమె ఇంటికి వెళ్ళింది. మొదట్లో గౌరీకి చంద్రముఖి మీద చిన్న సింపతి ఉండేది. ఆ ఇల్లు, ఆ ఫోటో చూసిన తర్వాత ఆ సింపతి ఆమె మీద ఎంపతిగా మారిపోయింది. ఆ ఇంటి లోపలికి గౌరీగానే వెళ్ళింది. కానీ తిరిగి చంద్రముఖి ఫోటోతో వచ్చేటప్పుడు ఒక వెర్రిదాన్లా చంద్రముఖిగా మారి వచ్చింది.
మీరు చెప్పేది వాస్తవమే, కానీ గౌరీ నన్ను రెండుసార్లు చంపాలని ఎందుకు చూసింది? నాకు ఇంట్లో సమస్య ఉందని తెలిసి కూడా ఏ సమస్య లేదని గౌరీతో చెప్పాను. అందువల్ల ఆమె దృష్టి నా మీద పడలేదు. కానీ మీరు ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య ఉందని గట్టిగా వాదించడం వల్లే మీ మీద 2 సార్లు హత్యా ప్రయత్నం చేసింది. మరి ఆ రోజు మీ మీద దాడి చేసిందెవరు? వచ్చిన వాళ్ళు మనలాంటి మనుషులే, కానీ పంపించింది ఓ మహానుభావుడు. నిశ్చితార్థం రోజున గౌరీని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు పారిపోవటానికి కారణం కూడా గౌరే. అందరి ముందు పెళ్లి కొప్పుకుంది, కానీ ఎవరికీ తెలియకుండా పైకెళ్ళి అతను భయపెట్టి తరివేసింది. ఈ విషయం పెళ్లికొడుకే స్వయంగా నాతో చెప్పాడు. ஏண்டா நாயே, உனக்கு நான் வேணுமாடா? என்ன நீ கல்யாணம் பண்ணிக்க போறியா? நான் யார் தெரியுமா? చంద్రముఖిడా, చంద్రముఖి. గౌరీ ఇంకో మనిషిలా మారడం నేను కళ్ళారా చూశాను సార్. పో, మర్యాద ఇంగిருந்து పోయిడు, పో. మేడపై నుండి దిగి వచ్చిన గౌరీ ఏమీ తెలియనట్టు మీ దగ్గరకు వచ్చి కూర్చుంది. గాయత్రి చంద్రముఖి చిత్రపటాన్ని బహుమానంగా పొందింది. గీతేమో చంద్రముఖి చిత్రపటాన్ని గీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గౌరీ చంద్రముఖిగానే మారిపోయింది. పిచ్చిదిగా ఉన్న గాయత్రిని మీరు బాగు చేశారు. ఇప్పుడు గౌరిని ఎలా కాపాడతారు డాక్టర్? భయపడకండి, గాయత్రిని ఈయన బాగు చేశారు, గౌరీని నేను కాపాడతాను. అయితే ఆ రాజుని ఇక్కడికి రప్పిస్తారా? నేను పూజ ఇక్కడ జరిపించను, ఆ రాజు ఉన్న కోట దగ్గరలోనే జరిపిస్తాను. ఆ పూజలో గౌరీలో ఉన్న చంద్రముఖిని తరిమేస్తాను. నిద్రపోతున్నావా చంద్రముఖి? నిద్రపో. నీ ఆటలు రేపటి వరకే. గౌరీ శరీరంలోంచి నిన్ను రేపే తరిమేస్తాను. సిద్ధాంత్ గారు! అయ్యో సిద్ధాంత్ గారు! సిద్ధాంత్ గారు, డాక్టర్, నా బిడ్డని కాపాడుతానని చెప్పిన సిద్ధాంత్ గారికే ఇలా అయ్యింది. ఇక చంద్రముఖి బారి నుంచి మా గౌరీని ఎవరు కాపాడుతారు డాక్టర్? గాయత్రి, గౌరిని చూసుకోమని చెప్పొస్తే దాన్ని ఒంటరిగా వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు? గౌరీ కనిపించడం లేదు నాన్న. ఇల్లంతా వెతికాను, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. డాక్టర్, గౌరీతో పాటు నా భరతనాట్యం డ్రెస్ కూడా కనిపించడం లేదు. అసలు నాకెందుకో భయంగా ఉంది. డాక్టర్, గౌరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాగభైరుడు ఉన్న చోటు ఆమెకు తెలిసిపోయింది కదా, తప్పకుండా వాడిని వెతుక్కుంటూ అక్కడికే వెళ్ళుంటుంది. డాక్టర్, ఆ రాజు వల్ల మా గౌరీకి ఏ ఆపద రాదు కదా? కంగారు పడకండి. నాగభైరవుడిని వెతుక్కుంటూ వెళ్ళింది మీ కూతురు గౌరీ కాదు, వాడి మీద పగ తీర్చుకోవడానికి కాచుకొనున్న చంద్రముఖి. ఒక్కసారి నాగభైరవుడి చేతిలో నుంచి తప్పించుకొచ్చిన నేను అతను గాని మళ్ళీ నన్ను చూస్తే ప్రాణాలతో వదలడు. అదే సమయంలో నాగభైరవుడి మీద పగ తీర్చుకోవడానికి కాచుకునున్న చంద్రముఖిని నేనాపితే నన్ను చంపటానికి కూడా వెనకాడదు. ఈ పోరాటంలో నా ప్రాణాలిచ్చైనా గౌరీని కాపాడతాను. మీరు మాత్రం నమ్మకం కోల్పోకుండా మీ కులదైవాన్ని ప్రార్థించండి. சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். வெளியே போ.
చంద్రముఖి காற்று காற்றாக உருமாறி கர்ப்பமுள் சென்று குளிப்பேன் உன்னை உயிர் மூச்சை குடிப்பேனே உன்னை எரி ஊட்டில் வசிப்பேனே வா 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 பசிக்குது ஆன விழுங்குவது குழம்பு நடக்கிடும் ధీరన 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 விடமாட்டேன் விடமாட்டேன் உன்னை நான் கொல்லாமல் விடமாட்டேன் గౌరీ తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్ళండి அவனை சாகடிக்காம நான் விட மாட்டேன் என்ன விடுங்கடா அவனை நான் கொல்லணும் என் குணசேகரன் தலைய வெட்டி என் உடம்புல தீய வச்ச அவனை நானே என் கையால எரிச்சு சாம்பலாக்கணும் చంద్రముఖి వాడి ఒంటి మీద ఉన్న మంటలు చూడు కాసేపట్లో వాడే కాలి బూడిదైపోతాడు నువ్వేం కంగారు పడుకో శుభయోగి హఠయోగి రాజేంద్రముఖి
గౌరీ Ha